నాన్న హోంవర్క్ ఇచ్చారు కదా స్కూల్లో, ఇచ్చారమ్మా? ఓకే, డూ ఇట్ నాన్న. సి దిస్ ఇస్ ద టైమ్ బై 4:50. యూ మస్ట్ కంప్లీట్ ద హోంవర్క్ బై 6 o'clock. ఓకే. లక్ష్మి ఇంకా రాలేదు. మైక్ నాన్న స్టార్ట్ చేస్తావు అడగడం డౌట్లు. మమ్మీ, what is this answer? I don't know. Please tell me. You did not ask in the school. No, mummy. Okay, this is a rat, Nana. Okay, you can write the spelling of rat. R-A-T, rat. Okay? Okay, okay, mummy. Okay. Madam, Lakshmi, why are you late? ఎందుకు లేట్గా ఎందుకు వచ్చావు లక్ష్మి? దారిలో చిన్న ఫంక్షన్ అంటే చూసుకొని వచ్చానమ్మా. సరే అమ్మా, బావా నీకు పాలు కలిపి తెచ్చి. అలాగేనమ్మా. I have another doubt. What is this answer, mummy? అదే భవానీ, అన్ని డౌట్స్ అడిగేస్తున్నావేంటి? Oh, no, I have so many doubts, mummy. I don't know how will solve. Okay, this is Ekaram. Write down. Your writing is also not legible. Write neatly, slowly. Lakshmi, పాలు తెచ్చావా? భవానీ పాలు తాగమ్మా. లక్ష్మి చూడు, మీ అమ్మాయి వచ్చింది. నీకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కూర్చొని రాసుకో. నాకు వంటగదిలో కొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తాను. లక్ష్మి, బాబా మీ అమ్మాయి కూడా పాలు ఇవ్వమ్మ, తీసుకొచ్చి ఇప్పుడేగా స్కూల్ నుంచి వచ్చింది. వద్దులేండి అమ్మా. అలా కాదు, అందరు పిల్లలే సమానమే. పాలు తీసుకొచ్చి తను తాగి హోంవర్క్ చేసుకుంటుంది. అలాగేండి అమ్మ. భవానీ రాసావా? మమ్మీ రాస్తాను. కంప్లీటెడ్. 4th టేబుల్ చెప్పు. 4 1s are 4, 4 5s are 20. 4 1s are తర్వాత 4 5s are. అసలు వాట్ ఆర్ యూ లెర్నింగ్ ఇన్ ద స్కూల్ డాటర్? I forget, mummy. Don't say like that. You have to study very well in the school, okay? Lakshmi, I wonder how your daughter is not asking anything. She's doing her homework individually. అవునమ్మా, తనకేమన్నా డౌట్లు ఉంటే స్కూల్లోని టీచర్స్ని అడిగి అక్కడే నేర్చుకుని. అవునా? అవునమ్మా. భవానీ ఇలా రామ్మ ఒకసారి. చెప్పండి. మరి తన బుక్లో కాకుండా మా అమ్మాయి చదివేటండి స్కూల్ బుక్లో నుంచి నేను కొన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాము. చదువమ్మా భవానీ. అదే అమ్మా. How many ants are there in the first picture? Wow! How many ants are there in the first picture? You read, Bhavani. నించో. భవానీ తను నించుంది కదా, నువ్వు కూడా నించోవాలి. ఇది చదువు. 4th one చదువు నాన్న. Did the ants take the LADDU laddu to PHIR? సి లక్ష్మి, మీ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది లక్ష్మి? ఇక్కడేనమ్మా, శివాలయం దగ్గర రామారావుపేట స్కూల్ ఉంది కదా, MMCPS మున్సిపల్ స్కూల్లో చదువుతుందమ్మా. మున్సిపల్ స్కూల్లో చదువుతుందా? అవునమ్మా. నేను మా అమ్మాయిని సంవత్సరానికి 1,00,000 రూపాయలు పోసి స్కూల్లో చదివిస్తున్నాను, ప్రైవేట్ స్కూల్లో. మరి మా అమ్మాయితో పోలిస్తే మీ అమ్మాయిని ఇంకొక చిన్న పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. అలాగేనమ్మా, పెట్టి చూడు. నీకు 8th టేబుల్ తెలుసా అమ్మా? 8th టేబుల్ చెప్పగలవా? మరి మా అమ్మాయి 4వ టేబుల్ 4th టేబుల్ కూడా చెప్పలేకపోయింది. చెప్పమ్మా. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 22, 8 5s ఈ క్లాసే అమ్మాయి కూడా. 8 6s are. I will try, ma'am. Not like that. You should not say like that. You have to study very well, okay? Okay, thank you, Amma Bhavani. Hari Lakshmi.
ఎలా ఎలా చదవగలుగుతుంటాను? మొదట్లో నువ్వు ట్యూషన్ ఏమైనా పెట్టావా? లేదమ్మా, మొదట్లో మా అమ్మాయి కూడా కొంచెం తక్కువగా చదువుతుండేది. కానీ అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రా క్లాసులు అలాంటివన్నీ పెట్టి మా అమ్మాయిని జాగ్రత్తగా దగ్గరుండి చదివించడం వల్ల ఎంతో చక్కగా ఇప్పుడు చదవడం అలాగే అందంగా రాయడం కూడా అంతేనా? నేర్చుకున్నా. మరి నువ్వెంత ఫీజు కడుతున్నావు? ఫీజా అమ్మా? మీకు ఈ విషయం తెలీదా? తెలీదమ్మా. మన మున్సిపల్ స్కూల్స్ లో ఎలాంటి ఫీజు ఉండదు. ఇంకానా ఫీజే కాదు, మన పిల్లలకి ఫ్రీగా పుస్తకాలు అలాగే మధ్యాహ్న భోజనం, షూస్, యూనిఫాము, ఇంకా వాళ్ళకి కావాల్సిన చదువుతో పాటుగా ఎన్నో కో కరికులర్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళు ఎంతగానో శ్రద్ధగా దగ్గరుండి నేర్పిస్తున్నారమ్మా. నిజమా? అవునమ్మా. నెక్స్ట్ ఇయర్ కూడా మా భవానీని కూడా మన రామారావుపేట మున్సిపల్ స్కూల్లోనే జాయిన్ చేస్తాను. చాలా మంచి నిర్ణయం అమ్మా. థ్యాంక్ యూ 1 and all.